ఈ రోజు మా హోటల్‌లో పరిస్థితి ఎలా ఉందంటే, అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఖాళీ లేదు. అంత బిజీగా ఉంది ఈరోజైతేనే. స్టార్టింగ్ నుంచే ఇంకా ఆర్డర్‌ల మీద ఆర్డర్‌లొస్తున్నాయండి. పార్సెల్ కడుతూనే ఉన్నాము. నేనైతే పూరి చేస్తానే ఉన్నానండి. ఇదైతే లాస్ట్ పూరి ఇంకా అయిపోయింది. నేను తినటానికి కూడా ఈరోజు నాకేం మిగలలేదండి. పూరి కూడా మిగలలేదు. ఇంక పూరి కూడా తీసుకునేదాన్ని గానీ, ఇంక నిన్న కూడా పూరియే తిన్నాను కదా! ఈరోజు ఎందుకులే అనేసి పూరి తీసుకోలేదు. అంతా అయిపోయిన తర్వాత రూమ్‌లోకొచ్చిన తర్వాత ఇలాగ కొన్ని పాలు కాసుకొని కాఫీ పెట్టుకుంటున్నానండి. బెల్లంతోటి కాఫీ పెట్టుకుంటున్నాను. పాలు మరిగిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం పొడి కూడా వేసుకున్నానండి. బెల్లం పొడి వేసుకొని అది కరిగే వరకు కొద్దిగా మరిగించుకున్న తర్వాత ఒక గ్లాస్‌లో కాఫీ పొడేసుకొని, ఈ పాలని ఆ కాఫీ పొడి వేసుకున్న గ్లాస్‌లో వేసుకొని 2, 3 సార్లు తిరగబోసుకొని కాఫీ అయితే తాగుతున్నానండి. ఈ కాఫీతో పాటు నేను 2 బండ్లు కూడా తెచ్చుకున్నాను. బండ్లో ముంచుకొని తింటున్నానండి. ఇంకా లాస్ట్‌లో ఇంకా ఏమి లేవు కదా! ఈ రోజుకి ఇంకా బండ్లు తిందారి కాఫీతోటి అనేసి 2 బండ్లయితే తెచ్చుకొని తింటున్నాను. ఈ రోజైతే నా టిఫిన్ ఇలా గడిచిపోయిందండి. ఇడ్లీ గాని, పూరి గాని ఏం లేకుండగా ఈ బన్ను ఇంకా కాఫీతో గడిచిపోయింది. ఇలా అప్పుడప్పుడు తిన్నా బావుంటది కదా! బోర్ కొట్టకుండాని. వీడియో నచ్చితే లైక్ చేయండి.